హిందూ సంప్రదాయంలో పుట్టుకకు కళ్యాణానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో మరణానికి అంతే ప్రాధాన్యత ఉంటుంది. బద్ధ శత్రువులైనా కూడా కడసారి చూపుకు ఖచ్చితంగా వెళ్లి నివాళులు అర్పిస్తారంటే అంత్యక్రియలకు ఇచ్చే ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. అయితే అలాంటి అంత్యక్రియలను సెల్ ఫోన్ టార్చ్ లైట్ వెలుగులో చేయాల్సిన దుస్థితి కరీంనగర్ పట్టణంలో నెలకొంది. కరీంనగర్ శ్మశాన వాటికపై మా ఎస్ఎక్స్ న్యూస్ ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు పట్టణాల్లో ఏర్పాటు చేసిన వైకుంఠ ధామాలు పార్కులను తలపిస్తూ ఉండగా ఈ శ్మశాన వాటికలో అన్ని ఉన్న అవస్థలు తప్పడం లేదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ నగరంలో మానేరు నదికి ఆనుకుని తీగల బ్రిడ్జికి పక్కనే ఉన్న శ్మశాన వాటికలో ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. అంత్యక్రియలు చేయడానికి వచ్చిన వారికి శ్మశాన వాటికలో కనీస వసతులు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. సర్దార్ సోహన్ సింగ్ మున్సిపల్ అధికారులకు నగరపాలక సంస్థ అధికారులకు శ్మశాన వాటి కంటే చిన్న చూపు. మనిషికి పుట్టుక ఎంత ఇంపార్టెంటో చావు కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబాలకి ఏంటంటే వాళ్ళు డిప్రెషన్లో పోకుండా ఆహ్లాదకరంగా ఉండాలని చెప్పి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేసిందంటే శ్మశాన వాటికలు కూడా ఒక గార్డెన్ లాగా ఉండాలని చెప్పి ఇంత మంచిగా ఫండ్స్ ఇచ్చి సీఎం అష్యూరెన్స్ ఫండ్స్, ఎల్ఆర్ఎస్ ఫండ్ మరియు శ్మశాన వాటికలకు సపరేట్ ఫండ్స్ అలాట్ చేసిండ్రు. అయినా కూడా అధికారులు ఏం చేసిండ్రు, కాంట్రాక్టర్తో కుమ్మక్కై నాసరిక వర్క్ చేసిండ్రు. ఇప్పుడు ఇక్కడ ఇనాగ్రేషన్ ఇవాళకి 4 సంవత్సరాలు అవుతున్నాయి కానీ ఇప్పటి వరకు వీధి దీపాలు లేవు. ఎవరైనా రాత్రిపూట అంత్యక్రియలు చేసేదానికి వస్తే సెల్ ఫోన్ లైట్లతోనే అంత్యక్రియలు చేసుకుంటారు. అటువంటి దుస్థితి ఉన్నదన్నమాట. నిన్నాక మొన్న ఒక మాడిశెట్టి లక్ష్మి అని చెప్పి పాపం ఒక ఆవిడ చనిపోతే అంత్యక్రియలకు తీసుకొస్తే మోకాలంత నీళ్లు, కనీసం నీళ్లు పోయేదానికి నానీ ట్రాప్లు కానీ పైప్ లైన్ పెట్టేది అనమాట. ఇప్పుడు కాంట్రాక్టర్ ఏంటంటే బిల్ పట్టుకున్నాడు, అతనికి ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా కూడా పట్టించుకోవట్లేదు అనమాట. దీంట్లో కాంట్రాక్టర్ మరియు మున్సిపల్ అధికారులు ఇద్దరు కుమ్మక్కై ఈ పని చేసిండ్రు. ఎవరికైతే సొంత ఇల్లు లేదో, చనిపోతే శ్మశాన వాటికల రూమ్లు ఉన్నాయి, ఆ రూమ్కి వస్తే దాంట్లో వీధి దీపాలు అంటే లైట్లు లేవు, వాళ్ళు ఛార్జింగ్ లైట్లు తెచ్చుకుంటారు. తాగడానికి మంచినీళ్ళు సదుపాయం లేదు. మీరు ఎక్కడ చూసినా ఇప్పుడు వర్క్ అయిపోయి ఇలాంటి 4 సంవత్సరాలు అవుతుంది. మన ఇంట్లో 20 సంవత్సరాలైనా బాత్రూంలో టైల్స్ వెళ్ళాయి, కానీ ఇక్కడ చూడండి ఒక్క టైల్ లేదు. స్విచ్ బటన్లు చూడండి, ఆడ లైట్లలో చూడండి వైర్లు పీక్కపోయినరు, స్విచ్ బటన్ పీక్కపోయినరు. అంటే మున్సిపల్ నుంచి ఇక్కడ ఖచ్చితంగా 2 లేకుండా 3 వర్కర్స్ ఉండాలి. మున్సిపల్ అధికారులు గతంలో కూడా నేను ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, కానీ ఎటువంటి పట్టింపు లేదు. ఈసారి ఐఏఎస్ ఆఫీసర్ యాజ్ ఎ కమిషనర్ వచ్చిండ్రు, ఏదైనా చర్యలు తీసుకుంటారని చెప్పి దీనికి బాగు చేస్తారని చెప్పి నేను ఊహిస్తున్నా. గతంలో మన స్మార్ట్ సిటీ నిధులు మరియు సీఎం అష్యూరెన్స్ ఫండ్ నిధులతో నిర్మించినటువంటి తీగల వంతెన బ్రిడ్జి పక్కకున్నటువంటి శ్మశాన వాటిక ఈ కాస్త వర్షాలకే మొత్తం జలమయమై అక్కడ ఖననం చేయడానికి ఇబ్బందికరంగా మారుతుంది. ఈ తేలికపాటి వర్షాలకే. ఇప్పుడు గతంలో ఈ 1 టన్ ప్రాంతానికి ఈ మానవ పగకున్నటువంటి శ్మశాన వాటికైనా ఒక ఆధారం ఉండేది. ఈ మధ్యలో ఒక కలనకి ఒకటి పెట్టి మిగతా వాటికి కూడా అల్కాపూర్కి పంపిస్తున్నారు. అట్లా ఇబ్బంది జరుగుతున్నది ఖననానికి. మళ్ళీ ఇప్పుడు ఈ ఖననం ఈ కాస్త దానికి కూడా నీళ్లతోనే అయ్యట్ల మొత్తం మంది అంత ఇబ్బందితో కూడుకున్న వ్యవస్థ ఉన్నది. మరి దీనికి నగర పాలక సంస్థ ఎందుకు పట్టించుకోవట్లేదు? కనీసం బ్రతుకున్న వాళ్ళను పక్కగా విడిచిపెట్టండి, చనిపోయిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు కనీసం చివరి ఉన్న కణానికి కూడా 2008లో ముక్తిధామ్ పేరుతో శ్మశాన వాటికను ఏర్పాటు చేయగా గత ప్రభుత్వ హయాంలో స్మార్ట్ సిటీ నిధులు, సీఎం అష్యూరెన్స్ నిధులతో పాటు ఎల్ఆర్ఎస్ నిధులతో 2022 ఏప్రిల్లో 2,65,50,000 రూపాయలను అభివృద్ధికి కేటాయించింది. ఈ శ్మశాన వాటికకు భారీ స్థలం, ప్రహారీ గోడ, అన్ని రకాల సదుపాయాలతో పాటు ఆహ్లాదపరిచే వాతావరణం ఉండేలా తీర్చిదిద్దారు. 2 ఎలక్ట్రిక్
క్రిమేషన్ యూనిట్లతో పాటు మరో 2 దహన సంస్కార వేదికలు ఏర్పాటు చేశారు. స్త్రీలకు, పురుషులకు వేర్వేరు స్నానపు గదులు, కర్మకాండలు చేసేవారికి షెడ్లను నిర్మించారు. హైమాస్ లైట్లు ఏర్పాటు చేశారు. అన్ని నిర్మాణాలకు విద్యుత్ వైరింగ్ పనులు పూర్తి చేశారు. కానీ అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అనుచందంగా అవి నిరుపయోగమయ్యాయి. కోట్ల నిధులతో చేపట్టిన ఈ శ్మశాన వాటికలో ఇప్పటికీ విద్యుత్ కనెక్షన్ లేకపోవడం గమనార్హం. ఆయన కాంట్రాక్టర్కు మొత్తం బిల్లు ముఠ చెప్పినట్లు సమాచారం. నా పేరు మార్వాడి సుదర్శన్, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇలా హిందూ మశాన వాటిక ముక్తిధామ్ అంటే ఎంత దారుణంగా ఉన్నదో అది చూస్తేనే చాలా దారుణంగా అనిపిస్తుంది. వాస్తవానికి మనిషి పుట్టుకకు ఎంత అర్థం ఉంటుందో, మరి ఆ మనిషి పుట్టుకకు ఎంత గౌరవం ఉంటుందో, అదే మాదిరిగా మనిషి యొక్క చనిపోయిన తర్వాత అంతిమ యాత్రకు కూడా అంత ప్రాధాన్యత ఉన్నది. కానీ ఈ కరీంనగర్లో దాదాపు 2,65,50,000 రూపాయలు వెచ్చించారు. కానీ దానికి ఎవరు అతి లేదు, గతి లేదు. మరి అక్కడ పైన పెటారం, కింద లొటారం అన్నట్టుగా కరెంటు ఫోన్లు ఉన్నాయి, కరెంటు వైర్లు కనబడతాయి. కానీ ఎక్కడ కూడా కరెంట్ అన్నది ఇచ్చినట్టుగా కనబడదు. అదే పక్క పొంటి మనం చూస్తున్నాము, వేరే మశాన వాటిక, దానికి ఓ సిస్టమ్ ఉన్నది, దానికి ఒక యంత్రం ఉన్నది, దాన్ని ఎంతో వెలిగిపోతుంది. అక్కడ ఎంతో ఆర్భాటం కనబడుతుంది మశాన వాటికలో. అది అక్కడ ఇచ్చే ప్రాధాన్యత. మరి ఇక్కడ కనీసం ఈ ప్రాంతంలో గెలిచిన వాడు, ఈ ఓట్లతోటి గెలిచిన వాడు కనీసం ఇక్కడ శవాలకు, అంతిమ యాత్రకు ఏదైతే టార్చ్ లైట్లు పట్టుకొని పోయే పరిస్థితి వస్తుంది, దుస్థితి వస్తుంది. రాత్రి చూస్తే అక్కడ చీకటి అయి ఉన్నది. మరి అక్కడ ఎలక్ట్రికల్ మశాన వాటిక కూడా ఉంది, 2 కరెంట్ తోటి కాలుతారు. మరి ఆ కరెంట్ అన్నది లేనే లేదు. అది ఎట్లా ఉన్నదంటే పైన పెట్టారం, కింద లొటారం అన్నట్టుగానే అక్కడ కుక్కలు పోయి అంటున్నాయి అలా. అంటే అక్కడికి ఎవరు పోలేకపోతున్నారు. అదే రాజకీయ నాయకుల యొక్క శవాలు వెళ్తే దానికి ఆర్భాటము, దానికి ఎంతో ఘనంగా చేస్తారు. కానీ ఇది మామూలు ప్రజలు, ఏ ఓట్లతోటి అయితే ప్రజలు ఓట్లతోటి రాజకీయ నాయకుడిని గెలిపించారో చూయించేదానికి గిన్ని కోట్ల రూపాయలు వెచ్చించామని చెప్తున్నారు. కానీ మశాన వాటికకు ఎక్కడ కూడా దానికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనబడతలేదు. దీని మీద విజిలెన్స్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇన్ని పైసలు ఎక్కడ ఖర్చు పెట్టారు, మరి ఖర్చు పెడితే ఈ వృధా ఎందుకు అవుతున్నది అన్నదాన్ని చూడాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ నిధులన్నీ కాజేసుకుంటున్నారు. నాణ్యత లోపం ఏదుందో దాన్ని బయట తీయాలి. దాన్ని మళ్ళీ చివరిగా మా రిక్వెస్ట్, మనిషి యొక్క అంతిమ యాత్రకు ప్రాధాన్యత ఇచ్చేటట్టుగా, దానికి గౌరవం ఉండేటట్టుగా, దక్కేటట్టుగా ఈ కరీంనగర్ జిల్లా నాయకత్వం చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు బండి శ్రీనివాస్, నేను భారతీయ నవజీవన్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని. ఈ కరీంనగర్లోని తీగల వంతెన సమీపంలో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటిక చాలా అధ్వాన్నమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే కనీసం మౌలిక వసతులు, అంత్యక్రియలు నిర్వర్తించుకోవాల్సిన పరిస్థితి. సాయంత్రం సమయాల్లో దహన సంస్కారాలు నిర్వహించడానికి వచ్చేవారికి వెలుతురు లేకపోవడంతో తిప్పలు తప్పడం లేదు. చేసేదేం లేక చీకట్లోనే అంత్యక్రియలు చేస్తున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో అపరిశుభ్రత, కనీస వసతులు లేకపోవడం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అంత్యక్రియలు సజావుగా నిర్వహించేందుకు శ్మశాన వాటికల సౌకర్యాలను మెరుగుపరచాలని పలువురు కోరుతున్నారు.